ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు our 30 days free short term training from Python to AI. సో ఫ్రెండ్స్, మనం సక్సెస్ఫుల్గా 15 వీడియోస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. 15 సెషన్స్ అయితే అయిపోయినాయి. ఇంకా అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద డేస్ అయితే కంప్లీట్ అయినాయి కాబట్టి సో ఇక్కడ నుంచి రెస్ట్ ఆఫ్ ద 15 డేస్ ఇక్కడ నుంచి ఏవైతే ఉంటాయో ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పటి వరకు ఏదైతే ఎఫర్ట్స్ మీరు మెయింటైన్ చేశారో అవి అలాగే మెయింటైన్ చేస్తూ కంటిన్యూ చేసుకుంటూ 30 డేస్ మీరు ఫ్రీగా ఈ ప్రోగ్రామ్ని నేర్చుకోండి. ఓకే. సో ఒక్కసారి మనం లాస్ట్ సెషన్లో ఏం కవర్ చేసామో చూసి ఒకసారి రివైజ్ చేసుకుని ఇమీడియట్గా ఇవాళ ఏ టాపిక్స్ అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నామో వాటి గురించి డిస్కస్ చేద్దాం. రైట్. సో మన లాస్ట్ క్లాస్లో క్రిస్ప్ ఎంఎల్క్యూ అనే ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మెథడాలజీ గురించి మాట్లాడాం. గుర్తుందా? రైట్. క్రిస్ప్ MLQ. క్రిస్ప్ MLQ అంటే అర్థం క్రాస్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రాసెస్ ఫర్ మషిన్ లెర్నింగ్ విత్ క్వాలిటీ అష్యూరెన్స్. ఫర్ మషిన్ లెర్నింగ్ విత్ క్వాలిటీ అష్యూరెన్స్ అని అర్థం. అయితే అసలు ఈ క్రిస్ప్ MLQ దేనికంటే ఏదైనా ఒక ఏ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే మనం ఒక ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. ఆ ప్రాసెస్ని డిఫైన్ చేసేదే ఈ క్రిస్ప్ MLQ. సో ఈ క్రిస్ప్ MLQలో మొత్తం మనకి 6 ఫేజెస్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ ఫేజ్ వచ్చేసేసి బిజినెస్ అండ్ డేటా అండర్స్టాండింగ్. సెకండ్ ఫేజ్ వచ్చేసి డేటా ప్రిపరేషన్. థర్డ్ ఫేజ్ వచ్చేసి మోడల్ బిల్డింగ్. ఫోర్త్ మోడల్ వాల్యుయేషన్. ఫిఫ్త్ మోడల్ డిప్లాయ్మెంట్. సిక్స్త్ మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్. ఓకే. సో ఈ 6 ఫేజెస్ అనేవి కూడా మనం నేర్చుకుంటాం ఒకదాని తర్వాత ఒకటి. ప్రాబ్లీ ఫైవ్ అయితే ఖచ్చితంగా నేర్చుకుంటాం. సిక్స్త్ కుదరకపోవచ్చు. సో 5 ఫేజెస్ అనేది ఒకదాని తర్వాత ఒకటి మనం నేర్చుకుంటాం. ఎలా డిప్లాయ్మెంట్ చేస్తున్నాం అనేది కూడా ఒక 2 ప్రాజెక్ట్స్ తీసుకుని చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? రైట్. సో లాస్ట్ వీడియోలో ఐ మీన్ 14th వీడియో సెషన్ 14లో మనం బిజినెస్ అండ్ డేటా అండర్స్టాండింగ్ గురించి మాట్లాడాం. అయితే క్లయింట్కి ఏదైతే బిజినెస్ ప్రాబ్లం ఉందో, ఓకే, ప్రాబ్లం ఏదైతే ఉందో, క్లయింట్ ఏదైతే ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడో వాళ్ళ యొక్క బిజినెస్లో ఆ బిజినెస్ని మనకు షేర్ చేసుకున్నట్లయితే, ఓకే, ఆ ప్రాబ్లమ్ మనకు షేర్ చేసుకున్నట్లయితే ఇమీడియట్గా దాన్ని అర్థం చేసుకుని దానికి రీసెర్చ్ చేస్తాం అన్నమాట. అవునా? సో ఆ రీసెర్చ్లో మనకి ఎటువంటి సొల్యూషన్స్ వాడాలి, ఏ ఆల్గరిథమ్స్ వాడాలి ఇవన్నీ తెలుస్తాయి. తర్వాత అలాగే కొన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటాం. సో ఈ డాక్యుమెంట్స్ని అగ్రిమెంట్స్ అని కూడా అంటున్నాం మనం. ఓకే. దాని తర్వాత మనము డేటాని కూడా అర్థం చేసుకుంటాం. ఏదైతే డేటా మనకి క్లయింట్ షేర్ చేస్తాడో ఆ డేటాను కూడా అర్థం చేసుకుంటాం. సో డేటాని షేర్ చేసినప్పుడు డేటా క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఓకే, సో ఆ డేటా బిగ్ డేటా లేదా బిగ్ డేటా కాదా, ఓకే, బ్యాలెన్స్డ్ డేటానా ఇంబ్యాలెన్స్డ్ డేటానా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం రైస్ చేసి వాటికి ఆన్సర్స్ మనమే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. రైట్. తర్వాత సో వన్స్ కలెక్షన్ అయిపోయింది, డేటా కలెక్షన్ అయిపోయింది. సో ఇమీడియట్గా మనం ఏం చేస్తాం? ఫేజ్ 1 అవ్వగానే ఫేజ్ 2కి వస్తుంది. ఫేజ్ 2 ఏంటి? డేటా ప్రిపరేషన్. అంటే పేర్లోనూ కాదు, డేటాని మనం ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఓకే. దేనికోసం ప్రిపేర్ చేస్తున్నాము? నెక్స్ట్ ఫేజ్ కోసం. నెక్స్ట్ ఫేజ్ ఏంటి? మోడల్ బిల్డింగ్. సో ఒక మోడల్ని బిల్డ్ చేయడానికి మన డేటా అనేది రెడీ చేసి పెట్టుకుంటున్నాం. ఓకే. సో ఈ డేటా ప్రిపరేషన్లో మొత్తం 3 సబ్ ఫేజెస్ ఉన్నాయి. ఈడిఏ, డేటా క్లెన్జింగ్, ఫీచర్ ఇంజనీరింగ్. అలా 3 సబ్ ఫేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఈడిఏ. మనం లాస్ట్ టాపిక్లో అదే డిస్కస్ చేసాం. సో అనాలిసిస్ చేయాలన్నమాట రా డేటా మీద. సో దాన్నే ఈడిఏ అంటాం. ఓకే. సో ఈ అనాలిసిస్ ఎలా చేస్తామంటే యూనివేరియట్ పరంగా వెళ్తాం. యూనివేరియట్ అంటే ఏంటంటే యూని అంటే ఒకటి, వేరియట్ అంటే వేరియబుల్.
ఒక వేరియబుల్ తర్వాత ఇంకొక వేరియబుల్. వేరియబుల్ అంటే కాలం. సో సింపుల్ చెప్పాలంటే ఈడీ అనేది ఒక కాలం మీద చేసి తర్వాత ఇంకొక కాలం మీదకి వెళ్తాం. అలా ఎంటైర్ ప్రాసెస్ని అన్ని కాలమ్స్ మీద చేస్తాం అనమాట. అదే ఈడీ అంటే. ఓకే. సో మనం ఎక్కడా కూడా డీవియేట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. సో ఈడీఏలో మొత్తం ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఎన్ని స్టెప్స్ ఉన్నాయంటే మొత్తం 4 మూమెంట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఫస్ట్ మూమెంట్, సెకండ్ మూమెంట్, థర్డ్ మూమెంట్ అండ్ ఫోర్త్ మూమెంట్. మొత్తం 4 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ మూమెంట్, సెకండ్ మూమెంట్, థర్డ్ మూమెంట్ అండ్ ఫోర్త్ మూమెంట్. ఓకే. సో ఈ ఫస్ట్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ ఏం చెప్పిద్దంటే మనకి సెంటర్ వాల్యూ గురించి మాట్లాడింది. సెంటర్ వాల్యూ లేదా రిప్రజెంటేటివ్ వాల్యూ అంటాం. సెంటర్ వాల్యూ లేదా రిప్రజెంటేటివ్ వాల్యూ అని మాత్రం చెప్పగలం అనమాట. అయితే ఈ సెంటర్ వాల్యూ లేదా రిప్రజెంటేటివ్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము, ఎలా తీసుకొస్తున్నాము ప్రతి డేటా మీద అనేది మనకి 3 మెజర్స్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. అవే మీన్, మీడియన్, మోడ్. మీన్, మీడియన్, మోడ్. మీన్ని మ్యూతో రిప్రజెంట్ చేస్తాము. మ్యూ యొక్క ఫార్ములా వచ్చేసి సిగ్మా ఎక్స్ బై ఎన్, అంటే సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ బై ఎన్, సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అంటారు కదా. సో సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. ఓకేనా. సో ఈ మీన్ మెజర్ ఏదైతే ఉందో దానికి ఒక డిసడ్వాంటేజ్ ఉందన్నమాట. ఓకే. ఒక ఛాలెంజ్ అని చెప్పొచ్చు. అవుట్లయర్స్ ఉంటే లేదా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ కనుక ఉంటే ఈ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ లేదా అవుట్లయర్స్ కనుక ఉంటే డేటాను మనకి మీన్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఓకే. సో మీన్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అయిపోద్ది. సో అందుకనే మీన్ మెజర్ మనం కన్సిడర్ చేయం సెంటర్ వాల్యూగా లేదా రిప్రజెంటేటివ్ వాల్యూగా మనం కన్సిడర్ చేయాలి. ఎప్పుడు అంటే ఎటువంటి డేటాలో మనకు అవుట్లయర్స్ ఉన్నాయో, ఎటువంటి డేటాలో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఉన్నాయో ఆ డేటాలో మాత్రం మీన్ వాల్యూని సెంటర్ వాల్యూగా మాత్రం పరిగణించము. మరి అలాంటి కేసుల్లో ఏం చేస్తాం అసలు అంటే మీడియన్ తీసుకుంటాం. మీడియన్ అంటే ఏంటి? మిడిల్ మోస్ట్ వాల్యూ ఆఫ్ అన్ ఆర్డర్ డేటా సెట్ అంటారు. ఓకే. ఒక డేటా సెట్ని ఆర్డర్ చేసుకుని either అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్, ఏదో ఒక ఆర్డర్లో ఆర్డర్ చేసుకుని ఏంటి ఆ డేటా మొత్తంలో ఉన్న మిడిల్ వాల్యూని మీడియన్ అంటారు అనమాట. ఇది మీడియన్ అయింది. అయితే ఈ మీడియన్ అవుట్లయర్స్ డేటాకి రైట్ అయినా అంటే ఎస్. అవుట్లయర్స్ జనరల్గా ఎట్ సైడ్ ఉంటాయి? ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, ఎక్స్ట్రీమ్ రైట్. సో ఇక్కడ ఉంటాయి కాబట్టి అవుట్లయర్స్ లేదా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఉంటే కనుక మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు మీడియన్ వాల్యూ మీద. సో ఏదైనా ఒక డేటా సెట్లో లేదా ఏదైనా ఒక డేటాలో మనకి అవుట్లయర్స్ ఉంటే కనుక దానికి మీడియన్ మాత్రమే తీసుకుంటాం అన్నమాట సెంటర్ వాల్యూగా. దానికి రిప్రజెంటేటివ్ వాల్యూ కావాలంటే మీడియన్ మెజర్ ద్వారా మనం తెచ్చుకోగలుగుతాం. అలాగే థర్డ్, మోడ్ మెజర్. మోడ్ మెజర్ ఎలా? అసలు మోడ్ అంటే ఏంటంటే మోస్ట్ రిపీటెడ్ వాల్యూ అని చెప్తారు. అవునా. సో ఈ మోడ్ ద్వారా మనకి ఏంటంటే క్లస్టర్స్ని ఐడెంటిఫై చేసి అనమాట. డేటాలో ఎన్ని గ్రూప్స్ ఫామ్ చేయొచ్చు, ఓకే, డేటాని ఎన్ని క్లస్టర్స్ చేయొచ్చు అనేది మనకు మోడ్ మెజర్ ద్వారా తెలిసిపోద్ది. ఓకే. సో ఈ మోడ్ అనే మెజర్ మనకి న్యూమరిక్ డేటా మీద కాకుండా నాన్ న్యూమరిక్ డేటా మీద కూడా పనిచేస్తుంది అనమాట.
రైట్. సో ఇవన్నీ టాపిక్స్ మనం డిస్కస్ చేసాం. అలాగే డిస్కస్ చేశాక ఏం చేసాం ఫ్రెండ్స్? ఫస్ట్ మూమెంట్ అయిపోగానే ఐరిస్ అనే డేటా సెట్ తీసుకున్నాం. అది క్యాగిల్లో రెడీగా అవైలబుల్గా ఉంటుంది, ఐరిస్. సో ఈ ఐరిస్ డేటా సెట్ తీసుకుని ఏం చేసాము? సింపుల్గా ఫస్ట్ మూమెంట్ మెజర్స్ అన్ని క్యారీ అవుట్ చేసాం. ఓకే. సో ఫస్ట్ మూమెంట్ కి మీన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏం ఫంక్షన్ వాడాం? మీన్. మీన్ అనేది ఫంక్షన్. మీడియన్ కి మీడియన్. మోడ్, మోడ్. సో ఏ ఫంక్షన్ ఆ ఫంక్షన్ అంటే మెజర్ బట్టి సేమ్ ఫంక్షన్ యూజ్ చేసాం. బట్ అన్ని కేసెస్లో అలాగే ఉంటాయంటే కాదు. లక్కీగా ఈ కేసులో అయిందంతే. ఓకే. సో రైట్. ఇక్కడ ఫస్ట్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ అనేది క్లియర్ అయిపోయింది. అయితే ఈ పర్టికులర్ సెషన్లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే సెకండ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్, అంటే నెక్స్ట్ బిజినెస్ డెసిషన్ ఏదైతే ఉందో అది నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి. సో ఫస్ట్ సెకండ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ నేర్చుకుందాం. అలాగే టైం పర్మిట్ అయితే మనకి థర్డ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ గురించి కూడా మాట్లాడదాం. ఓకే. సో ఫస్ట్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ అనేది మనకి మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని చెప్తాం. మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. అవునా? ఎస్. సెకండ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ మరి ఏం మెజర్ చేస్తుందంటే మెజర్ ఆఫ్ స్ప్రెడ్ అని చెప్తాం. లేదా మెజర్ ఆఫ్ డిస్పర్షన్, డీవియేషన్ అన్నీ ఒకటే. ఓకే. సో మెజర్ ఆఫ్ డిస్పర్షన్ లేదా మెజర్ ఆఫ్ డీవియేషన్ లేదా మెజర్ ఆఫ్ స్ప్రెడ్ అన్న అంతా ఒకటే ఫ్రెండ్స్. ఓకే. సో ఎక్కడి నుంచి ఈ స్ప్రెడ్ మెజర్ చేస్తుంది? ఫ్రమ్ సెంటర్. ఇక్కడి నుంచి ఏదైతే సెంటర్ మనం రాబడుతున్నామో ఆ సెంటర్ని యూజ్ చేసుకుని ఈ స్ప్రెడ్ ఏదైతే ఉందో రిమైనింగ్ డేటాకి, ఓకే, ఆ స్ప్రెడ్ని మనం మెజర్ చేస్తున్నాం అన్నమాట సెకండ్ మూమెంట్ బిజినెస్ డిసిషన్ ద్వారా. నాకు ఏం అర్థం కాలేదు, ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తావా? ఓకే. సేమ్ డేటా స్మాల్ వాల్యూస్ తీసుకున్నాం. 1, 2, 3, 4, 5. సో ఫస్ట్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ ప్రకారం ఏంటి? సెంటర్ వాల్యూ ఎంత అని చెప్తే మనకు ఆబ్వియస్గా 3 అనే వస్తుంది. సెంటర్ వాల్యూ లేదా రిప్రజెంటేటివ్ వాల్యూ అంటే మీన్ క్యాలిక్యులేట్ చేసి ఎలాగో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ లేవు కాబట్టి ఏంటి, మీన్ క్యాలిక్యులేట్ చేసి సింపుల్గా 3 అని చెప్తాం. బట్ ప్రతి వాల్యూ 3యా? ఇప్పుడు ఆవరేజ్ 3 అంటే దాని అర్థం ప్రతి వాల్యూ, డేటాలో ఉన్న ప్రతి వాల్యూ 3 అదేనా? కాదు కదా. కొన్ని వాల్యూస్ 3 అయి ఉండొచ్చు ఈ కేసు లాగా. రిమైనింగ్ కేసెస్లో కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది, కొంచెం స్ప్రెడ్ అయితే ఉంటుంది. సో అదే మనం మెజర్ చేయబోతున్నాం అన్నమాట. ఏ మెజర్ చేయబోతున్నాం? మెజర్ ఆఫ్ స్ప్రెడ్ ఫ్రమ్ సెంటర్, మెజర్ ఆఫ్ డిస్పర్షన్ ఫ్రమ్ సెంటర్. సెంటర్ ఏంటి? 3. సో ఒక పని చేస్తాం, ఇక్కడ రాస్తాం. యావరేజ్ అంటే దాని అర్థం ఏంటి? యావరేజ్ అంటే అది అన్ని వాల్యూస్ గురించి మాట్లాడుతుంది కాబట్టి జనరల్ అసంప్షన్ ఏంటంటే అదే ప్రతి వాల్యూ అనుకుంటారు. 3, 3, 3. అవునా? రైట్. సో ఇప్పుడు సెంటర్ నుంచి, ఇది సెంటర్ కదా, సో సెంటర్కి వాల్యూస్కి ఒరిజినల్ డేటాకి స్ప్రెడ్ ఎంతో చూద్దాం. సో 1 - 3, 2 - 3, 3 - 3, 4 - 3. ఇక్కడ రాస్తున్నా స్ప్రెడ్ వాల్యూస్ అని. -2, -1, 0,
వన్ టూ. ఇవి నాకు వచ్చిన డిస్పర్షన్ వాల్యూ సెంటర్ నుంచి ఇంత స్ప్రెడ్ ఉంది ప్రతి వాల్యూకి. బట్ ఓవరాల్ డేటాకి చెప్తున్నప్పుడు ఒక సింగిల్ వాల్యూ చెప్తాం కదా. సో ఇవన్నీ అగ్రిగేట్ చేస్తే -2 + 2 క్యాన్సిల్, -1 + 1 క్యాన్సిల్. సో ఇవన్నీ సమ్మేషన్ చేస్తే గనక 0 వస్తుంది. దాని అర్థం ఏంటకి? దాని అర్థం మీరే చెప్పాలి. అసలు స్ప్రెడ్డే లేదా? స్ప్రెడ్ ఉంది, మరి 0 ఎందుకు వస్తుంది? స్ప్రెడ్ ఏమో క్లియర్గా కనిపిస్తుంది. అదంతా అగ్రిగేట్ చేసి డేటా పరంగా చెప్దాం అనుకుంటే 0 వస్తుంది. ఏం చేయాలి అఖిల్? ఆలోచించింది ఒకసారి థింక్ చేయండి. అసలు 0 ఎందుకు వస్తుంది? 0 ఎందుకు వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అనేది యూనిఫామ్గా ఉంది. అంటే యూనిఫామ్ అంటే ఒక రికార్డ్కి ఇంకో రికార్డ్కి ఎంతైతే డిఫరెన్స్ ఉందో, ఎంతైతే స్ప్రెడ్ ఉందో, దాని కన్జిక్యూటివ్ రికార్డుకి కూడా అంతే డిఫరెన్స్ ఉంటుంది. చూడండి. అంటే 1కి 2కి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో, 2కి 3కి కూడా అంతే డిఫరెన్స్ ఉందని చెప్తున్నా. సో ఇటువంటి డేటాని యూనిఫామ్ డేటా అంటారు. ఓకే. డేటా అనేది యూనిఫామ్ గా స్ప్రెడ్ అయింది. అవునా? ఎస్. మరి ఇలాంటి కేసెస్లో ఓకే, మనకి ఖచ్చితంగా మనం అగ్రిగేట్ చేసినప్పుడు స్ప్రెడ్ 0నే వస్తుంది. బట్ స్ప్రెడ్ అసలు లేదనా? కాదు, స్ప్రెడ్ ఉంది. మిగతా వాల్యూస్ సెంటర్ నుంచి స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఓకే. ఇది స్ప్రెడ్ లేదని చెప్తే మాత్రం అది మనం చాలా అంటే చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టే. సో ఇలాంటి కేసెస్లో ఏం చేస్తామంటే, మనం ఈ స్ప్రెడ్ యొక్క స్క్వేర్స్ తీసుకుంటాం అన్నమాట. స్క్వేర్స్ తీసుకుంటే 4, 1, 0, 1, 4. ఇప్పుడు 0 వచ్చిందా? రాదు. సో అలా రాబట్టిన ఫార్ములానే వేరియన్స్ కి అసైన్ చేశారనమాట. వేరియన్స్ అంటే నథింగ్ బట్ యావరేజ్ స్ప్రెడ్ ఫ్రమ్ సెంటర్ అని చెప్తారు. ఓకే. సో ఈ వేరియన్స్ ని సిగ్మా స్క్వేర్ తో మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. సో సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ బై ఎన్. ఓకే. వేరియన్స్ ని సిగ్మా స్క్వేర్ తో రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే మనం స్క్వేర్ యూజ్ చేస్తున్నాం కదా. ఇది ఒరిజినల్ స్ప్రెడ్ కాదు, ఇది స్క్వేర్డ్ వాల్యూ, స్క్వేర్డ్ స్ప్రెడ్ అని చెప్పాలి. ఇది మీరు ఫార్ములా అబ్జర్వ్ చేస్తే సమ్మేషన్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ బై ఎన్ అనేది మనకి సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ బై ఎన్ ఈ సేమ్ గా ఉందా? అవునకి. ఇదేమో మీన్ ఫార్ములా, ఇదేమో వేరియన్స్ ఫార్ములా. రెండిట్లో చూస్తే ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ వచ్చింది, అంతే తేడా. అదే ఇక్కడ రాస్తుంది. డిస్పర్షన్ ఫ్రమ్ సెంటర్. ప్రతి వాల్యూ కూడా దాని స్ప్రెడ్ ని ఐడెంటిఫై చేసి దాని స్ప్రెడ్ ని క్యాలిక్యులేట్ చేసి సెంటర్ నుంచి వాటి యొక్క స్క్వేర్స్ తీసుకోవాలన్నమాట. వాటి స్క్వేర్స్ తీసుకోలేదనుకోండి, యూనిఫామ్ డేటాకి ఖచ్చితంగా 0 వచ్చేస్తుంది. ఓకే. సో ఇది కొంచెం అబ్జర్వ్ చేయాలి. మరి ఇది స్క్వేర్డ్ స్ప్రెడ్ కదా. ఒరిజినల్ స్ప్రెడ్ రావాలంటే ఏం చేయాలి? ఒరిజినల్ స్ప్రెడ్ కోసం స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మాతో రిప్రజెంట్ చేస్తారు. సిగ్మా అంటే ఏం లేదు, సిగ్మా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. సింపుల్. సిగ్మా స్క్వేర్ ని వేరియన్స్ అంటాం, సిగ్మాని స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. ఓకేనా? రైట్. సో డేటాకి క్యారెక్టరిస్టిక్స్ ఏమైనా ఉన్నాయంటే కనుక, స్టాటిస్టిక్స్ పరంగా నేను చెప్పేది ఫస్ట్ మూమెంట్ సెకండ్ మూమెంట్ మాత్రమే చెప్తారు. డేటా క్యారెక్టరిస్టిక్స్ అని మెన్షన్ చేస్తే మ్యూ కామా సిగ్మా అంటారు. అంటే యావరేజ్ వాల్యూతో అండ్ దాని యొక్క
స్టాండర్డ్ డీవియేషన్ రిప్రజెంట్ చేస్తూ డేటా క్యారెక్టరిస్టిక్స్ అనేది చెప్తారనమాట. అంటే ఎలా స్ప్రెడ్ అయింది. మ్యూ ద్వారా మనకి మిడిల్ వాల్యూ వస్తుంది, అవునా? సెంటర్ వాల్యూ. సిగ్మా ద్వారా దాని స్ప్రెడ్ వస్తుంది. సో ఈ మ్యూకి దాన్ని స్ప్రెడ్ యాడ్ చేస్తే నెక్స్ట్ వాల్యూస్ వస్తాయి అలా. సో అలా డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడతారు ఫ్రెండ్స్. రైట్. సో ఏం చేద్దామంటే మనం యూస్ కేస్ తీసుకుని అదే యూస్ కేసులో ఇప్పుడు సెకండ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ చేద్దాం. రేంజ్ ఉంది కదా, సారీ, ఇంకొక మెజర్ మిగిలిపోయింది ఫ్రెండ్స్, అదే రేంజ్. సెకండ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ ప్రకారం మనం రేంజ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం, డేటా యొక్క రేంజ్. అఖిల్, రేంజ్ అంటే మనం రేంజ్ ఫంక్షన్ గురించి మాట్లాడాం పైథాన్లో, అదేనా? ఇది అది రెండు ఒకటి కాదు. రేంజ్ అంటే రేంజ్ ఆఫ్ డేటా. అంటే రేంజ్కి స్టాండర్డ్ ఫార్ములా అయితే లేదు ఫ్రెండ్స్. పైథాన్ మీన్ స్టాండర్డ్ ఫంక్షన్ లేదు. బట్ ఫార్ములా ఏంటంటే మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూని రేంజ్గా తీసుకుంటాం. ఓకే. సో పైథాన్లో మనకి స్టాండర్డ్ ఫంక్షన్ లేకపోవడంతో రేంజ్కి మ్యాక్స్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది యూజ్ చేసి మాక్సిమం వాల్యూ వస్తుంది. మిన్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది యూజ్ చేస్తే మినిమం వాల్యూ వస్తుంది. సో మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ చేస్తే మనకి రేంజ్ ఆఫ్ ద డేటా వస్తుంది అనమాట. ఓకే. సో ఇది నేను పర్టికులర్ యూస్ కేస్ తీసుకుని చేసేటప్పుడు డిస్కస్ చేద్దాం. బట్ రేంజ్ అంటే మాక్సిమం మైనస్ మినిమం అని మాత్రం చెప్తాను. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఐరిస్ డేటా సెట్ తీసుకుని సెకండ్ మూమెంట్ విజువలైజేషన్ గురించి చేద్దాం. సో లాస్ట్ సెషన్లోనే నేను ఆల్రెడీ కవర్ చేశాను ఫ్రెండ్స్. ఏం డిస్కస్ చేసామంటే ఐరిస్ డేటా సెట్ పరంగా ఏమేం కాలమ్స్ ఉన్నాయి. సెపెల్ లెంత్, సెపెల్ విత్, పెటల్ లెంత్, పెటల్ విత్ అండ్ వెరైటీ. అవునా? సో ఈ సెపెల్ లెంత్ అనేది ఏంటంటే లెంత్ ఆఫ్ ద సెపెల్ అని కూడా డిస్కస్ చేసినాం. డేటా డిక్షనరీ అంటే ఏదైనా ఒక డేటా సెట్ మీద పనిచేస్తున్నాం అనుకోండి, వాటిల్లో ఉన్న కాలమ్స్ ఇనీషియల్గా అర్థం చేసుకోగలగాలి. అదే మరి డేటా అండర్స్టాండింగ్లో చేసేది. సో ఈ డేటాలో ఉన్న కాలమ్స్ ఏదైతే ఉన్నాయో అవి అన్ని రిలవెంటా కాదా అనేది కూడా చెక్ చేసుకుంటాం ఫీచర్ ఇంజనీరింగ్ ప్రకారం. ఓకే. సో అవన్నీ రాను రాను మీకే అర్థమవుతాయి ఎలా చేస్తున్నాం ఏంటనేది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఐరిస్ డేటా సెట్ అనేది మనకి క్యాగిల్లో రెడీగా అవైలబుల్గా ఉంది. సో మీరు కనుక వర్క్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి సేమ్ డేటా సెట్ మీద, ట్యాగిల్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ట్యాగిల్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకుని అది సమ్ సిఎస్వి ఫైల్ కానీ ఎక్సెల్ ఫైల్లో కానీ డేటా స్టోర్ అయింది. సో ఆ సిఎస్వి ఫైల్ని ఎక్సెల్ ఫైల్ని రీడ్ చేసుకోండి, లోడ్ చేసుకోండి అనమాట డేటా ఫ్రేమ్. రైట్. సో ఫస్ట్ దీని ఒక డేటా డిక్షనరీ చూద్దాం. సెపెల్ లెంత్. ఏదైనా ఒక ఫ్లవర్ తీసుకుంటే ఆ ఫ్లవర్కి చాలా పార్ట్స్ ఉంటాయి. అంటే ఒకటి, మనకి టెక్నికల్గా ఏ పార్ట్ని ఏమంటారో తెలియకపోవచ్చు కానీ బట్ మనం అందరం ఫ్లవర్స్ చూసే పెరిగాం. మన ఫ్లవర్ అనేది కొత్త ఆబ్జెక్ట్ ఏం కాదు, కొత్త థింగ్ ఏం కాదు. అవునా? సో మనకి బయాలజీ ఈ పర్టికులర్ టాపిక్స్లో మన స్కూల్ డేస్లో వీటన్నిటి గురించి నేర్చుకునే మనం గ్రో అయ్యాం. అయితే సెపెల్ లెంత్ అని అంటున్నాం ఫస్ట్ కాలంలో. లెంత్ ఆఫ్ సెపెల్ ఆఫ్ ఐరిస్ ఫ్లవర్స్ అని ఉంది. అసలు సెపెల్ అంటే ఏంటి? సెపెల్ అంటే ఏంటి అని చాలా మంది మనం అడిగినప్పుడు ఏంటి వాళ్ళకి ఇచ్చే నేను ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? ఏ డే ఏ ఫ్లవర్ తీసుకున్నా కానీ
ఏంటి ఇనీషియల్ గా ఫ్లవర్ అనేది గ్రో అవ్వాలి. ఇప్పుడు ఎలా అయితే మనం గ్రో అవుతున్నామో ఒక చిన్న చైల్డ్ నుంచి ఒక ముసలివాడిగా ఈ జర్నీ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఫ్లవర్ కూడా అంతే. ఓకే. సో ఇనీషియల్ ఏమైందంటే చిన్న పెంద వస్తుంది. మన కొమ్మకి వేలాడుతూ చిన్న పెంద ఉంటుంది. ఆ పెందని కింద లోపల ఫ్లవర్ ఉంటుంది అన్నమాట. సో ఈ ఫ్లవర్ ఏం చేస్తుందంటే మనకి లోపల సర్టెన్ టైం పట్టింది ఇది కూడా బయటికి రావడం మొత్తం. ఓకే. సో ఈ ఫ్లవర్ లోపల లోపల పెట్టుకుని కాపాడేది పెటల్, సారీ సెపల్. ఓకే. సో ఆ గ్రీన్ కలర్ లో ఏదైతే ఉంటుందో అవుటర్ లేయర్ ఆఫ్ బడ్, ఓకే, దాన్ని సెపల్ అని చెప్తారు ఫ్రెండ్స్. ఓకే. కైండ్ ఆఫ్ సేఫ్టీ కోసం అని చెప్పొచ్చు. ఒక రకంగా పువ్వుని అదే కాపాడిద్ది ఎటువంటి ఎనిమీస్ నుంచి. ఓకే. సో అలా రాను 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 నిదానంగా డెవలప్ అవుతూ ఆ మొగ్గ విచ్చుకుంటుంది. ఆ విచ్చుకున్నప్పుడు మాత్రమే మనం ఆ ఫ్లవర్ ని చూడగలం. ఓకే. సో బయట గ్రీన్ కలర్ ఏదైతే మీరు అబ్జర్వ్ చేస్తారో అదే సెపల్. అండ్ పెటల్ వచ్చేసేసి ఏదైతే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో కనిపిస్తుందో మనం డిపెండింగ్ ఆన్ ఫ్లవర్ బట్టి, రోజ్ అయితే రెడ్ కలర్ పెటల్స్ ఉంటాయి. ఓకే. అండ్ లిల్లీ అయితే వైట్ కలర్ పెటల్స్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ యొక్క కలర్స్ బట్టి పువ్వుకి మంచి అందాన్ని ఇచ్చేది పెటల్స్ మాత్రమే. ఓకే. సో ఈ సెపల్ లెంత్, సెపల్ విత్, అలాగే పెటల్ లెంత్, పెటల్ విత్, ఈ 4 కాలమ్స్ తీసుకుని మనం డేటాలో ఏం చేస్తున్నాం, ఈడి అనేది పర్ఫామ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. ఈడిఏ పర్ఫామ్ చేస్తున్నాం. అండ్ వెరైటీస్ ఆఫ్ ఫ్లేవర్ అంటే ఇంకొక కాలం ఉంది అదే వెరైటీ. సో ఈ వెరైటీలో ఏంటంటే మనకి ఆ టైప్ ఆఫ్ ఫ్లవర్ అనేది కూడా మెన్షన్ అయింది. ఓకే. ఒకసారి నేను మొత్తం డేటా సెట్ చూపిస్తా. సో దానికి ముందు నేను పాండాస్ ఇంపోర్ట్ చేసుకుంటా. ఓకే. సో ఇక్కడ ఇంపోర్ట్ అనేది ఒక కీవర్డ్ ఫ్రెండ్స్. యాజ్ అనేది ఇంకొక కీవర్డ్. పైథాన్లో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి? మొత్తం 36 కీవర్డ్స్ ఉన్నాయి. అవునా? అంటే 3.13 వర్షన్కి. సో ఈ వర్షన్ పెరిగే కొద్దీ కీవర్డ్స్ కూడా పెరగచ్చు, చెప్పలేము. రైట్. ఎనీవేస్, విల్ గెట్ బ్యాక్. సో ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడి అంట. అంటే పాండాస్ ని మన లోకల్ మెషిన్ నుంచి సెషన్స్ మెమరీలోకి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే. డన్. డన్. ఎందుకు ఇంపోర్ట్ చేసుకున్నామంటే పాండాస్ లోపల రీడ్ అండర్ స్కోర్ సిఎస్సి అని ఒక ఫంక్షన్ ఉంది. ఓకే. ఈ ఫంక్షన్ యూజ్ చేసుకుని నేను డేటాని లోడ్ చేసుకుంటా. సిఎస్వి ఫైల్ ఫార్మాట్లో ఉన్న డేటాని నేను డేటా ఫ్రేమ్గా లోడ్ చేసుకోవడానికి నాకు పాండాస్ కావాల్సిందే, ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఏం జరిగిందంటే ఈ పర్టికులర్ లొకేషన్లో నాకు ఐరిస్ డేటా సెట్ ఉంది ఫ్రెండ్స్. ఓకే. ఈ లొకేషన్లో ఐరిస్ డేటా సెట్ ఉంది. అండ్ ఈ ఐరిస్ డేటా సెట్ని ఏం చేస్తున్నాం మనం, దాని లొకేషన్ కాపీ చేసి రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి అనే ఫంక్షన్ లోపల ఇచ్చాం. పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి అంటున్నాం. ఓకే. సో రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి లోపల ఒక స్ట్రింగ్ లాగా ఇచ్చాను చూసారా. అండ్ ఈ స్ట్రింగ్ ముందర ఆర్ అని మెన్షన్ చేశాను. ఆర్ అంటే ఏంటి? లాస్ట్ సెషన్లో డిస్కస్ చేశాం కదా. ఆర్ 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 అంటే పైథాన్ ఇంటర్ప్రిటర్ కి మనం చెప్తున్నాం అనమాట, ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని రా ఫార్మాట్ లో అర్థం చేసుకో, ఉన్న పలంగానే అర్థం చేసుకో, ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ ని తీసుకోకు అని చెప్తున్నాం. రా ఫార్మాట్, రీడ్ కాదు రా. కన్ఫ్యూజ్ అవ్వద్దు. రైట్. సో అలా రీడ్ అయిన డేటా మొత్తాన్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? ఐరిస్ అండర్ స్కోర్ డేటా అనే దాంట్లో లోడ్ చేస్తున్నాం. చూడండి, వేరియబుల్ పేరు ఐరిస్ అండర్ స్కోర్ డేటా, తర్వాత
టైప్ వచ్చేసి డేటా ఫ్రేమ్, సైజ్ వచ్చేసి 150 rows, 5 columns. ఎస్. సో ఒక్కసారి డేటా ఓపెన్ చేసి చూస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇదంతా మన డేటా అన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం ఫస్ట్ 4 columns న్యూమరిక్ ఉన్నాయి, లాస్ట్ కాలం వచ్చేసి నాన్ న్యూమరిక్ ఉంది. రైట్. సో ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. షేప్ ఫంక్షన్ వచ్చేసి డేటా డైమెన్షన్ రిటర్న్ చేస్తుంది. హెడ్ ఫంక్షన్ వచ్చేసి టాప్ రికార్డ్స్ రిటర్న్ చేస్తుంది. బై డిఫాల్ట్ టాప్ 5 రికార్డ్స్ మనకి రిటర్న్ చేస్తుంది అనమాట హెడ్ ఫంక్షన్. అలాగే టెయిల్ ఫంక్షన్ వచ్చేసి బాటమ్ రికార్డ్స్ని రిటర్న్ చేస్తుంది. బై డిఫాల్ట్ అగైన్ ఇది కూడా 5 రికార్డ్స్ని రిటర్న్ చేస్తుంది. ఇన్ఫో ఫంక్షన్ వచ్చేసి డేటా సెట్ యొక్క ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది. ఓకే. డిస్క్రైబ్ ఫంక్షన్ వచ్చేసి మనకి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. ఓకే. అంటే మనకి మీన్, తర్వాత స్టాండర్డ్ డీవియేషన్, కౌంట్. ఓకే. అలా 8 ఉంటాయి మొత్తం. మినిమం వాల్యూ, మాక్సిమం వాల్యూ, 25th, 50th, 75th పర్సెంటేజ్, ఇవన్నీ కూడా మనకి రిటర్న్ చేస్తాయి. అఖిల ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నామంటే ఇంకొక 2 సెషన్స్ ఆగాలి ఫ్రెండ్స్. అయితే కనుక మనం ఈ అసలు ఏంటి 25th అంటున్నాడు, 50th అంటున్నాడు, ఓకే, అసలు ఏంటి అనేది మనం నెక్స్ట్ సెషన్లో నేర్చుకోబోతాం ఒక 2-3 సెషన్స్ తర్వాత. బట్ నేను చెప్తున్నా కదా, అన్నీ నేర్చుకునే మనం ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ నుంచి మనం బెనిఫిట్ అవుతాం. ఓకే. కరెక్ట్. సో ఫస్ట్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ అయితే మనం లాస్ట్ క్లాస్లో ఎగ్జిక్యూట్ చేసాం. నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయట్లేదు. సో ఇన్ కేస్ మీరు హ్యాండ్స్ ఆన్ చేస్తే కనుక దట్స్ వెల్ అండ్ గుడ్. చేయకపోతే ఫస్ట్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ హ్యాండ్స్ ఆన్ చేసి అప్పుడు సెకండ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ స్టార్ట్ చేయండి. రైట్. సో ఏం చేస్తున్నాను నేను? ఇనీషియల్గా ప్రింట్ చేస్తున్నా, ఒక స్ట్రింగ్ని ప్రింట్ చేస్తున్నా. ఆ స్ట్రింగ్ ఏముంది? సెకండ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ అని ఒక టైటిల్ పెట్టుకున్నా, అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఆ స్ట్రింగ్ అనేది ప్రింట్ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత సెకండ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్లో ఉన్న ఫస్ట్ హెడ్డింగ్ ఏంటి? వేరియన్స్. వేరియన్స్ అనేది ప్రింట్ అవుతుంది. వేరియన్స్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. తర్వాత iris_data. ఫస్ట్ వేరియన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఫార్ములానే బిఏఆర్. వేర్. సో ఇదే ఫంక్షన్ ఫ్రెండ్స్. సింటాక్స్ చూస్తే మీరు సేమ్, మనం మీన్కి ఏదైతే సింటాక్స్ వాడామో, మీడియన్కి ఏదైతే సింటాక్స్ వాడామో, మోడ్కి ఏదైతే సింటాక్స్ వాడామో, వాటితో పాటు ఇది కూడా సేమ్. ఓకే. సో డేటా ఫ్రేమ్ డాట్ కాలమ్ నేమ్ డాట్ విఏఆర్, ఇది సెపెల్ లెంత్ లో ఎంత వేరియన్స్ అనేది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. 0.68 అంటే సిగ్మా స్క్వేర్. వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్ కదా. ఎస్. అలాగే వేరే కాలంలో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఏ న్యూమరిక్ కాలం మీద వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, బట్ నాన్ న్యూమరిక్ కాలం మాత్రం అవ్వదు ఫ్రెండ్స్. ఓకేనా. రైట్. సో సెపెల్ విత్కి వేరియన్స్ వచ్చేసి 0.18. ఇది లెంత్కి, ఇది విత్. సో ఏదైనా చేంజ్ ఉందా సింటాక్స్ పరంగా అంటే ఏదీ లేదు. ఓకేనా. సో సింటాక్స్ అనేది సేమ్ అన్నిటికీ, ఇది జస్ట్ ఫంక్షన్స్ మాత్రమే. అలాగే స్టాండర్డ్ డీవియేషన్ అనేది ప్రింట్ చేస్తున్నా, అయిపోయింది. సో స్టాండర్డ్ డీవియేషన్ కూడా ప్రింట్ చేసేసాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఏ కాలంకి? సెంపల్ లెంత్ అనే కాలంకి క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఫంక్షన్ ఏంటో తెలియాలి కదా. సో స్టాండర్డ్ డీవియేషన్ కి ఫంక్షన్ వచ్చేసి ఎస్టిడి. ఓకే. సో స్టాండర్డ్ డీవియేషన్ కి ఫంక్షన్ వచ్చేసి ఎస్టిడి. సెంపల్ లెంత్ ఎంత వస్తుందో చూద్దాం. 0.828 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. స్టాండర్డ్ డీవియేషన్ అనేది సింపుల్ గా మాట్లాడుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. అవునా? ఎస్.
దెన్ సెపెల్ విత్ కి స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో సేమ్ సింటాక్స్, జస్ట్ ఓన్లీ కాలం నేమ్ చేంజ్ చేస్తున్నా. 0.435, ఇది కూడా అంతే. ఏదైతే ఇక్కడ వాల్యూ వస్తుందో ఆ వాల్యూకి స్క్వేర్ రూట్ వేస్తే మనకి స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేస్తుంది, సింపుల్ చెప్పాలంటే. ఎందుకు? స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. స్టాండర్డ్ డీవియేషన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? సిగ్మాతో రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇలాగే రేంజ్ కూడా ప్రింట్ చేద్దాం. సో రేంజ్ అనేది ప్రింట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, రేంజ్ అని ఒక స్ట్రింగ్ ప్రింట్ చేసాము. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం? రేంజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అఖిల్, రేంజ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇదేంటి నువ్వు ఇలా మాక్సిమం అంటున్నావు మినిమం అంటున్నావు అంటే, మనం ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టుగా రేంజ్కి బై డిఫాల్ట్ ఒక ఫంక్షన్ అంటూ లేదు. ఓకే, మనం ఏమైతే రేంజ్ ఫంక్షన్ నేర్చుకున్నామో అది పైథాన్లో ఏంటి, అది ఒక డేటా టైప్, సీక్వెన్స్ కేటగిరీ డేటా టైప్ కింద పనిచేస్తుంది అనమాట. అదొక వేరే ఫంక్షన్. ఈ రేంజ్ ఆఫ్ డేటా కనుక్కోవడానికి ఏ ఫంక్షన్ లేదు. సో లాజిక్ రాస్తున్నాం. లాజిక్ ఏంటి? రేంజ్ ఫంక్షన్ ఫార్ములా ఏంటి? రేంజ్ ఫార్ములా ఏంటి? మాక్సిమం మైనస్ మినిమం. మాక్సిమం క్యాలిక్యులేట్ చేయడానికి ఫంక్షన్ ఉందా? ఉంది. మినిమం క్యాలిక్యులేట్ చేయడానికి ఫంక్షన్ ఉందా? ఉంది. సో మాక్సిమం మైనస్ మినిమం అని రాస్తే మనకి రేంజ్ ఆఫ్ దట్ పర్టికులర్ డేటా వచ్చేస్తుంది, అంతే సింపుల్ చెప్పాలి. క్లియరా? ఓకే, సో ఏ కాలం తీసుకుంటాం? సెపెల్ లెంత్. సెపెల్ లెంత్ ఐరిస్ అండర్ స్కోర్ డేటా డాట్ సెపెల్ లెంత్ అని రాస్తున్నా. అది మ్యాక్స్ ఫంక్షన్ లోపల రాస్తుంది. ఓకే, ఇంతకు ముందులాగా ఈ సింటాక్సెస్ వేరు, ఈ సింటాక్సెస్ వేరు. ఓకే, సో మ్యాక్స్ అనేది ఇన్బిల్ట్ ఫంక్షన్ ఫ్రెండ్స్. అంటే ఎస్టిడి విఏఆర్ మోడ్ ఇవన్నీ కాదంటే కాదు, అవి వేరే ఫంక్షన్స్. అవి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, సో మ్యాక్స్ ఫంక్షన్ లోపల ఐరిస్ అండర్ స్కోర్ డేటా డేటా ఫ్రేమ్ డాట్ కాలమ్ అని రాస్తుంది. ఇలా రాసినప్పుడు మనకి ఆ కాలంలో ఉన్న మాక్సిమం వాల్యూ వస్తుంది. ఓకే, అలా కూడా చేయొచ్చు. జస్ట్ ఓన్లీ ఆ పార్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఏంటి? మాక్సిమం వాల్యూ ఇన్ సెపెల్ అండ్ కాలం అని చెప్పచ్చు. ఓకే, అండ్ అలాగే మినిమం వాల్యూ మిన్ ఆఫ్ ఐరిస్ అండర్ స్కోర్ డేటా డాట్ సెపెల్ అండర్ స్కోర్ లెన్. సేమ్ అదే కాలంలో మినిమం వాల్యూ కూడా చూద్దాం. 4.3 అంట. 7.9 మాక్సిమం, 4.3 మినిమం. సో రేంజ్ ఎంత అయింది? 7.9 మైనస్ 4.3, 3.6 అవ్వాలి. చూడండి ఎంత యాక్యురేట్గా ఉందో దాన్ని. అర్థమైందా? సో మనము ఒకటే అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. అదేంటంటే రేంజ్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఓకే, మనకి డైరెక్ట్ ఫంక్షన్ లేదు కాబట్టి లాజిక్ యూజ్ చేస్తాం ఏకంగా. ఫార్ములా ఏదైతే ఉందో మ్యాక్స్ మైనస్ మిన్, అదే లాజిక్తో మనం ఏంటి మనకు అవుట్పుట్ తీసుకొస్తున్నాం. ప్రతి డేటాకి, ప్రతి కాలంకి ఏదైతే కాలం ఉందో ఆ కాలం అన్నిటికి కూడా మనం రేంజ్ కనుక్కుంటాం అనమాట. రైట్. సో సెపెల్ విత్కి మ్యాక్స్, మళ్ళీ సెపెల్ విత్ అనే కాలంకి రేంజ్ కనుక్కుందాం. సో దీనికి మ్యాక్స్ మైనస్ మిన్ అని రాశాను. సో డైరెక్ట్గా చేసేస్తున్నాను ఫ్రెండ్స్. 2.4 వచ్చింది. 2.4. సో 2.4 అనేది రేంజ్ ఆఫ్ సెపెల్ విత్. ఇలా అన్ని కాలమ్స్కి కూడా మనం సెకండ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ మెజర్స్ అనేవి చేయొచ్చు. బట్ నేను జస్ట్ ఓన్లీ 2 కాలమ్స్కే చేశాను ఇక్కడ. అలా కాదు. ఈడిఏ అనేది యూనివేరియట్ అనాలిసిస్, అంటే ఒక కాలం మీద చేస్తూ వెళ్తాం అనమాట.
ఎట్ ఏ టైం ఒకే కాలం మీద చేస్తాం, తర్వాత ఇంకొక కాలం, అలా తర్వాత అన్ని కాలమ్స్ కి కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకేనా? రైట్. సో థర్డ్ మూమెంట్ కూడా డిస్కస్ చేద్దాం, సిన్స్ మనకి కొంచెం టైం ఉంది కాబట్టి. సో సెకండ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ అర్థమైంది. ఓకే. థర్డ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ వచ్చేసి సెంటర్ వాల్యూ గురించి మెజర్ చేస్తాం. ఆ రిప్రజెంటేటివ్ వాల్యూ లేదా సెంటర్ వాల్యూ ఏదైతే ఉందో దానికోసం మెజర్ చేస్తున్నాం. సెకండ్ మూమెంట్ లో ఈ సెంటర్ వాల్యూ నుంచి రిమైనింగ్ వాల్యూస్ ఏ ఉంటాయో వాటికి స్ప్రెడ్ ఎంత ఉంది, దానికోసం సెకండ్ మూమెంట్ చెప్తుంది అనమాట. అది సెకండ్ మూమెంట్ ఐడియా చూసుకుంటాను ఆ మెజర్స్ అన్ని. థర్డ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ లోపల మనకున్న ఏకైక మెజర్ అది స్కీమ్నెస్. ఓకే. సో స్కీమ్నెస్ అర్థం చేసుకోవాలంటే ముందు అసలు థర్డ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ ఏం చేస్తుందో అర్థం చేసుకోవాలి. థర్డ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ అనేది మెజర్స్ డైరెక్షన్ ఆఫ్ స్ప్రెడ్. డైరెక్షన్ ఆఫ్ స్ప్రెడ్ ఫ్రమ్ సెంటర్. అంటే సెంటర్ నుంచి ఇప్పుడు మనం జనరల్గా స్ప్రెడ్ నుంచి వస్తున్నాం, అయితే ఇది అడిషనల్ గా డైరెక్షన్ గురించి మాట్లాడుతుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనేది ఇలా స్ప్రెడ్ అయి ఉంది. ఓకే. సో ఇంచుమించు నేను కనుక ఈ కర్వ్ ఎగ్జాక్ట్ గా సెంటర్ లో కట్ చేస్తే ఈ రెండు ఈక్వల్ పార్ట్స్ వస్తున్నాయి, అవునా? ఎస్, ఆల్మోస్ట్. రైట్. అలా కాకుండా సో దీన్నే బెల్ షేప్డ్ కర్వ్ అంటారు. మనం టెంపుల్స్ లో కానీ లేదా మన స్కూల్స్ లో కానీ, ఓకే, మనం బెల్స్ ఐడెంటిఫై చేస్తాం, గుర్తుందా? బెల్స్ అనేవి ఉంటాయి. సో అవి ఇదే షేప్ లో ఉంటాయి అన్నమాట. ఓకే. సో బెల్ షేప్డ్ కర్వ్ అని అంటారు. ఇదే జీ డిస్ట్రిబ్యూషన్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. దీనే జీ డిస్ట్రిబ్యూషన్ అని కూడా అంటారు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం డైరెక్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా ఈ రకంగా డిస్ట్రిబ్యూట్ అయింది అంటే దాంట్లో ఉన్న డేటా మొత్తం మెజారిటీ ఆఫ్ ద డేటా ఒక సైడ్ లై అవుతుంది. బట్ దీన్ని కూడా ఎగ్జాక్ట్ గా సెంటర్ లో కట్ చేస్తే మనకి ఐడెంటికల్ పార్ట్స్ వస్తాయా కేస్ వన్ లాగా? రాదు. కేస్ టూ కంప్లీట్ గా వేరు. మెజారిటీ ఆఫ్ ద డేటా ఎటు ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది. ఓన్లీ అ ఫ్యూ వాల్యూస్ మనకి రైట్ సైడ్ ఉన్నాయి. సో ఇక్కడ నేను సెంటర్ కనుక తీసుకుంటే, ఈ సెంటర్ అనుకుంటే, ఓకే, డైరెక్షన్ ఆఫ్ స్ప్రెడ్ ఎక్కడ ఎటు ఉంది అనేది మనకి థర్డ్ మూమెంట్ అనేది చెప్పింది అనమాట. అది చెప్పడానికి మనం యూజ్ చేసే మెజర్ స్కీమ్నెస్. ఓకే. సో ఆబ్వియస్లీ ఆ టైల్ గురించి మాట్లాడింది. ఆ లాంగ్ టైల్ ఎట్ సైడ్ ఉంది, టువర్డ్స్ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇది రైట్ స్కీవ్ డేటా అని చెప్తారు. ఓకే. సో రైట్ స్కీవ్ డేటా అని చెప్తారు. అండ్ ఈ టైల్ రావడానికి కారణం అవుట్లయర్స్ లేదా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అయి ఉండొచ్చు. ఓకే. మనం విజువలైజ్ చేస్తాము, ఏమీ ఇబ్బంది లేదు. ఇన్ కేసు అర్థం కాకపోయినా ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. బట్ ఒకటే మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే రాను రాను ఇంకా బాగా అర్థమైంది కాబట్టి. ఓకేనా? సో ఇటు సైడ్ సెకండ్ ప్లాట్ మీరు ఏదో చూస్తున్నారో దీంట్లో మెజారిటీ ఆఫ్ ద డేటా మనకి రైట్ సైడ్ ఉంది, సారీ లెఫ్ట్ సైడ్ ఉంది. ఓకే. సో ఈ పీక్ అనేది మనకి మోడ్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఈ సెంటర్ వాల్యూని మనకి మీడియం రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. అండ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఉన్నాయి కదా, సో సమ్వేర్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఇచ్చేయడం కాబట్టి మనకు ఆ టెయిల్ కూడా అలా వస్తుంది అనమాట. ఓకే. ఈ టెయిల్ ఎట్ సైడ్ ఉన్నది మనం ఐడెంటిఫై చేయడమే థర్డ్ మూమెంట్ డెసిషన్ చేసే పని. సో దానికోసం మనం క్యాలిక్యులేట్ చేసే ఒక మెజర్ పేరు స్కీవ్నెస్.
సో స్కీమ్లెస్ ఫార్ములా ఏంటంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్, ఓకే, ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా రేస్ టు ది పవర్ 3. ఇది ఎక్స్పెక్టెడ్ వాల్యూ అండి, సమ్మేషన్ కాదు. ఎక్స్పెక్టెడ్ వాల్యూ. ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే మీకు గుర్తుండే ఉండొచ్చు, వెయిటెడ్ యావరేజ్ ఇంటూ వెయిటెడ్ యావరేజ్ అంటారు. ఎక్స్పెక్టెడ్ వాల్యూని వెయిటెడ్ యావరేజ్ అని కూడా అంటారు. మీకు గుర్తుందా? మనం మ్యాథమెటిక్స్ టాపిక్స్లో లేదా మన స్కూల్ డేస్లో మనం నేర్చుకుని ఉంటాం. వెయిటెడ్ యావరేజ్ అంటే ఏంటి? ఆ ప్రాబబిలిటీ ఇంటూ దట్ వాల్యూ గివ్స్ అస్ వెయిటెడ్ యావరేజ్. అవునా? సో ఆ ఎక్స్పెక్టెడ్ వాల్యూ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తారు ఇక్కడ. ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా రేస్ టు ది పవర్ 3. సింపుల్గా చెప్పాలంటే థర్డ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ కాబట్టి పవర్ 3 అని గుర్తుపెట్టేసుకోండి. బట్ ఫార్ములా కనుక చూస్తే ఫస్ట్ మూమెంట్ యూస్ చేస్తుంది, సెకండ్ మూమెంట్ యూస్ చేస్తుంది. ఎక్స్ అంటే డేటా ఫ్రెండ్స్. ఎక్స్ అంటే డేటా. సో ప్రతి వాల్యూ ఏదైతే ఉందో డేటాలో అది తీసుకుంటూ దాంట్లో నుంచి మనకి సెంటర్ వాల్యూ, ఓకే, ఫస్ట్ మూమెంట్ బిజినెస్ డెసిషన్లో వచ్చి సెంటర్ వాల్యూ రిమూవ్ చేసి డివైడెడ్ బై సిగ్మా చేస్తాం అనమాట. ఓకే, సో ఇలా ఏం చేస్తే మనకి డేటా ఏదర్ లెఫ్ట్ స్క్యూడా రైట్ స్క్యూడా తెలిసింది. సో లాంగ్ టైల్ టువర్డ్స్ రైట్ సైడ్ ఉంటే అది రైట్ స్క్యూడ్ డేటా అంటారు, లేదా పాజిటివ్ స్క్యూడ్ డేటా అంటారు. అదే టైల్ నాకు లెఫ్ట్ సైడ్ ఉంది. సో సెంటర్ వాల్యూ కనుక చూసుకుంటే ఎక్కడ వస్తుంది సంథింగ్, ఇది మోడ్. బికాస్ మోడ్ అంటే ఏంటి? మోస్ట్ రిపీటెడ్ వాల్యూ. మోస్ట్ రిపీటెడ్ వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ మనకి సంథింగ్ అరౌండ్ ఏంటి, ఒక పీక్ వస్తుంది. ఇది వచ్చేసి మీడియన్. అండ్ ఇక్కడ మనకి అవుట్లయర్స్ ఉంటాయి కాబట్టి, ఓకే, ఆ లైన్, ఆ టెయిల్ అనేది, ఓకే, అవుట్లయర్స్ కి టువర్డ్స్ అవుట్లయర్స్ వెళ్తుంది అనమాట. సో ఇది నెగిటివ్లీ స్క్యూడ్ డేటా లేదా లెఫ్ట్ స్క్యూడ్ డేటా అని కూడా చెప్తారు. అది అర్థమైందా ఫ్రెండ్స్? రైట్. సో ఇలా స్క్యూనెస్ అనేది టైప్స్ ఉన్నాయి. 3 టైప్స్: లెఫ్ట్ స్క్యూడ్, రైట్ స్క్యూడ్, జీరో స్క్యూడ్ అంటే నో స్క్యూ. ఓకే, సో వచ్చే సెషన్లో వీటి గురించి ఇంకా మరి ఎక్కువగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వీటికి డయాగ్రామ్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా బాగా అర్థమైంది. సో అప్పుడు మీకు ఏంటంటే ఇంకా క్లియర్గా ఉంటుంది అనమాట కాన్సెప్ట్. ఓకే, సో వీటి మధ్య రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, అలాగే వీటిని ఎలా విజువలైజ్ చేస్తాము అనేది డేటా విజువలైజేషన్లో అర్థం చేసుకుంటాం. బట్ ఈ పర్టికులర్ సెషన్లో ఏమర్థమైందంటే సెకండ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ గురించి అర్థమైంది. సెకండ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ అనేది దేనికంటే మనకి సెంటర్ నుంచి ఏంటి రిమైనింగ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో డేటాలో అవి ఎలా స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేయడమే సెకండ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ యొక్క పని. ఓకే, ఇట్ మెజర్స్ స్ప్రెడ్, మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అంటారు, మెజర్ ఆఫ్ డీవియేషన్ అంటారు. అయితే సెకండ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ లో మనకున్న మెజర్స్ ఏంటి? వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, రేంజ్. వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్. వేరియన్స్ అంటే సింపుల్ చెప్పాలంటే యావరేజ్ ఆఫ్ స్క్వేర్డ్ స్ప్రెడ్ అంటాం. ఎందుకు స్క్వేర్ వస్తుందో కూడా చెప్తున్నా. ఎస్పెషల్గా యూనిఫామ్ డేటాను తీసుకున్నప్పుడు మనకి స్ప్రెడ్ అనేది క్యాన్సిల్ అయిపోయి జీరో వస్తుంది కాబట్టి అది అగైనెస్ట్ ద రూల్. ఏంటి, మనకి స్ప్రెడ్ కనిపిస్తుంది బట్ జీరో అని చెప్తున్నాం. అది చాలా పెద్ద తప్పు. సో అందుకని మనం స్క్వేర్ అనేది యాడ్ చేసాము ఫార్ములాలో. సో ఫార్ములా వచ్చేసి సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఎన్ అయింది అనమాట. ఓకే, అండ్ తర్వాత మనకు ఒరిజినల్ వాల్యూ రావడానికి కోసం స్టాండర్డ్ డీవియేషన్ యూస్ చేసాం ఫ్రెండ్స్. స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి సమ్మేషన్ ఆఫ్, ఐ మీన్ స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా వేరియన్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ అనేది స్టాండర్డ్ డీవియేషన్ అంటాం, దీన్ని సిగ్మా ద్వారా రిప్రజెంట్ చేస్తారు. అండ్ ఫైనల్గా రేంజ్ ఆఫ్ డేటా సెట్ కావాలంటే మనం మాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూ యొక్క డిఫరెన్స్ని క్యాప్చర్ చేస్తే మాత్రమే మనకి వేరియన్స్ వస్తుంది, సరే రేంజ్ వస్తుంది.
ఓకే. సో వాటి యొక్క ఫంక్షన్స్ కూడా డిస్కస్ చేసాం. అవునా? ఎస్. సో మీరేం చేయాలి? సో థర్డ్ మూమెంట్, ఫోర్త్ మూమెంట్ మనం ప్రాబ్లీ నెక్స్ట్ వీడియోలో కూడా చూద్దాము. ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే కొన్ని విజువలైజేషన్స్ మీకు చూపిస్తా ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. దాన్ని బట్టి మనం వర్కౌట్ చేయొచ్చు. రైట్. సో థర్డ్ మూమెంట్ పక్కన పెట్టేస్తే అసలు మనం ఏం చేయాలి, ఇంకేం మిగిలిందంటే ఎస్పెషల్గా ఎవరైతే సెషన్స్ ఫాలో అవుతున్నారో వాళ్ళు డేటా సెట్స్ని తీసుకొని, ఓకే, ఓపెన్ సోర్స్గా ఉన్న డేటా సెట్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసి వాటిని డౌన్లోడ్ చేసుకుని వాటి మీద ఈడిఏ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇమీడియట్గా. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కూడా టైప్ చేయండి. టైప్ చేసినప్పుడు మాత్రమే మీరు నేర్చుకుంటారు. సింటాక్సెస్ అనేవి చూస్తున్నారు కదా, ఎంత అంటే ఎంత ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. సో ఇంత ఈజీగా ఉన్న సింటాక్సెస్ని ఎందుకు మనం కాంప్లికేట్ చేసుకోవాలి? రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేసాం అనుకోండి. See, ఒక డేటా సెట్ తీసుకుని ఎండ్ టు ఎండ్ మీరు చేస్తే ఏంటి, మీరు ఓన్గా కాపీ పేస్ట్ ఏం వాడుకోకుండా ఈ సెషన్ మీతో చేసుకుంటా ఉంటే కనుక ఇమ్మీడియట్గా మీకు డెవలప్మెంట్ కనిపిస్తుంది. బట్ ఫర్ సపోజ్ చేయలేదు అనుకుంటుంది, ఇదేముంది గుర్తుంటుంది చిన్న టాపికే కదా అనుకుంటే మాత్రం గుర్తుండదు ఫ్రెండ్స్. అది నేను చెప్పబోయేది. ఓకే. సో మీరు హ్యాండ్స్ ఆన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక, ఈ పర్టికులర్ సెషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ప్యారల్గా ఏమైనా ఇష్యూస్ కనుక మీరు ఫేస్ చేస్తున్నారంటే అవి ఇన్స్టాలేషన్ పరంగా అవ్వచ్చు, ఏదైనా మాడ్యూల్స్ పరంగా అవ్వచ్చు, టెక్నికల్ క్వశ్చన్స్ ఎటువంటివి ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో మెయింటైన్ చేయండి. కామెంట్ సెక్షన్లో మెయింటైన్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. అండ్ ఈ సెషన్స్ ఎవరికైనా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగం ఉంటుంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు నేర్చుకుంటారు. రైట్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్. బాయ్. సైనింగ్ ఆఫ్.